డియర్ స్టూడెంట్స్, ఒక సేల్స్ ఇంప్రెసివ్ రిపోర్ట్ లైక్ ఇయర్ వైజ్ అండ్ ప్రోడక్ట్ వైజ్ ఒకటేసారి ఎలా చేయాలో ఇవాళ నేర్చుకుందాం. నౌ ఇలాంటి ఒక డేటా తీసుకోవాలి. సో ఇయర్, ప్రోడక్ట్ నేమ్, సేల్స్ అని 3 ఫీల్డ్ నేమ్స్ తో నేను ఒక చిన్న డేటా క్రియేట్ చేశాను. ఈ డేటాకి మనం ఇప్పుడు పివట్ చార్ట్ అండ్ పివట్ టేబుల్ వేస్తాం. సో గో ఫర్ ఇన్సర్ట్ లో పివట్ టేబుల్ అని కూడా ఉంటుంది. ఇట్ గివ్స్ ఓన్లీ ద టేబుల్. సో ఇది వద్దు, మనం ఏం చేస్తామంటే ఇన్సర్ట్ కి వెళ్ళేసి పివట్ చార్ట్ అండ్ పివట్ టేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి, చార్ట్ అండ్ టేబుల్. నో వి గాట్ దిస్ ఆప్షన్. సో డేటా రేంజ్, టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, న్యూ వర్క్ షీట్ తీసుకోండి, సో దట్ మనం చార్ట్స్ అలా క్లియర్ గా వేస్తాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుంటే ఎంటైర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది. ఎంటర్ పివట్ టేబుల్ అండ్ చార్ట్ కాన్సెప్ట్. ఇందులో పివట్ చార్ట్ ఫీల్డ్ నేమ్స్ వచ్చేసి ఫస్ట్ సేల్స్ తీసుకుందాం, ప్రోడక్ట్ నేమ్ తీసుకుందాం, ఇయర్ తీసుకుందాం. సో ఇయర్ అనేది లెజెండ్స్ లోకి డ్రాగ్ చేసుకోండి, ప్రోడక్ట్ నేమ్ అనేది యాక్సిస్ లోకి డ్రాగ్ చేసుకోండి, ఎక్స్ యాక్సిస్ లోకి, అండ్ సేల్స్ సమ్మేషన్ చేద్దాం, సేల్స్ సమ్మేషన్ వాల్యూలోకి డ్రాగ్ చేసుకోండి. సో ఈ 3 ఆప్షన్స్ బేస్ చేసుకొని మనకి మంచి చార్ట్ అండ్ టేబుల్ బోత్ ఒకటేసారి రెడీ అవుతాయి. ఇది పివట్ చార్ట్ అండ్ టేబుల్ ఒక స్పెషాలిటీ. సో ఇప్పుడు చూడండి, లోయర్ పార్ట్ లో మనకి టేబుల్ ఫార్మాట్ ఉంది, అప్పర్ పార్ట్ లో చార్ట్ ఫార్మాట్ ఉంది కదా. సో ఇలా మీరు అరేంజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం చార్ట్ ని అడ్జస్ట్ చేశాక రో లేబుల్స్ దగ్గర మనకు సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంది. ఇందులో మీరు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఆప్షన్ రిలేటెడ్ గా అనాలిసిస్ ఆఫ్ ద డేటా ఇది కూడా వచ్చేస్తుంది. కింద టేబుల్ కంప్లీట్ గా ఎన్ని సేల్స్ జరిగాయో టోటల్ సేల్స్ ఆఫ్ ద డేటా కూడా మనకి లోయర్ పార్ట్ లో వచ్చేస్తుంది. సో ఇలా యూజ్ చేసుకొని సేల్స్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేయాలి అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి అర్థమవుతుంది. కంప్లీట్లీ సేల్స్ అనాలిసిస్ కూడా చేయొచ్చు, బోత్ ఎట్ ఏ టైం. వన్ ఈస్ ఆన్ బేసిస్ ఆఫ్ చార్ట్ చెక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ వన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టేబుల్ కూడా చెక్ చేయొచ్చు. సపోజ్ మీకు అన్ని కావాలంటే అన్ని కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని అన్ని కూడా అనలైజేషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ సేల్స్ రిపోర్ట్. ఈ చార్ట్ ని ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. సో దీనికోసం ఇన్సర్ట్ స్లైజర్ తీసుకోండి, స్లైజర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇయర్ క్రియేట్ చేసుకోండి. సి ఇయర్ అండ్ ఓకే. మనకి ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 4 వస్తాయి. ఇది మీరు 2 కాలమ్స్ గా అడ్జస్ట్ చేసుకోవాలంటే కాలమ్ ఇస్ ఈక్వల్ టు 2 అని పెట్టేసుకొని కొంచెం స్లైజర్ ని అడ్జస్ట్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఇయర్ వైజ్ వస్తాయి. నా ప్రోడక్ట్ నేమ్ వైజ్ కూడా జనరేట్ చేద్దాం. సో ప్రోడక్ట్ నేమ్ స్లైజర్ కూడా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఒకటే అనాలిసిస్ లైక్ ఆన్ ద బేస్ ఆఫ్ ఇయర్, సేల్స్, చార్ట్ అండ్ టేబుల్ అన్ని వచ్చేస్తాయి.